హాయ్ ఫ్రెండ్స్, కైలాస పర్వతం పైన నిజంగానే శివుడు ఉంటాడా లేదా ఇది కట్టుకథ? ఈ విశ్వం అంతమయ్యే సంకేతాలు కైలాసగిరిలో కనిపిస్తాయా? కైలాస శిఖరం నుండి డమరు మరియు ఓంకార నాదాలు ఎందుకు వినిపిస్తున్నాయి? కైలాస పర్వతం పైన మరో ప్రపంచం ఏదైనా ఉందా? అన్ని నదులకు కైలాస పర్వతమే ఎందుకు పుట్టినిల్లు? కైలాస పర్వతంపై చైనా హెలికాప్టర్ నిలిపేందుకు ప్రయత్నిస్తే అప్పుడు ఏం జరిగింది? ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా చాలామంది అధిరోహించారు, కానీ కైలాస పర్వతాన్ని మాత్రం ఎవరు అధిరోహించలేకపోయారు. కైలాస పర్వతం విశ్వాసానికి కేంద్రమా? అక్కడ అన్ని దిశలు వచ్చి ఏకమవుతాయా? అక్కడ మరో ప్రపంచం ఉందా? శివుడు యోగముద్రలో ఉన్నాడా? కలియుగం అంతమయ్యే సంకేతాలు అక్కడే ఉన్నాయా? ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా చర్చించుకుందాం. కైలాస పర్వత విశిష్టత గురించి శివపురాణం, మత్స్య పురాణం, స్కంద పురాణాల్లో కనిపిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం అక్కడికి కేవలం పవిత్ర ఆత్మలు మాత్రమే అక్కడికి చేరుకుంటాయని విశ్వసిస్తారు. కైలాస పర్వతం పైన దిక్సూచి పనిచేయదు, అందుకే దీని భూమి కేంద్రంగా భావిస్తారు. కైలాసగిరిపైనే కల్పవృక్షం కూడా ఉందని భావిస్తారు. కల్పవృక్షం కింద కూర్చొని మనం ఏమైతే కోరుకుంటామో ఆ కోరికలు నెరవేరుతాయని హిందువుల నమ్మకం. ఇందులో దేవతల శక్తులు దాగి ఉంటాయని కూడా చాలా మంది విశ్వసిస్తారు. దేవతలు, రాక్షసులు సముద్రాన్ని మదించినప్పుడు అందులో నుంచి 14 రత్నాలు బయటికి వచ్చాయి. అందులో ఒకటి కల్పవృక్షం అని కథనం. దీనిని దేవరాజు ఇంద్రునికి ఇచ్చేశారు. ఇంద్రుడు ఈ దేవవృక్షాన్ని హిమాలయాల్లో ప్రతిష్ఠించాడు. ఇప్పటికీ ఆ కల్పవృక్షాలు హిమాలయాల్లో అక్కడక్కడ కనిపిస్తుంటాయి. కైలాస పర్వతం పైన 2 నదులు ప్రవహిస్తుంటాయి. ఒకటి మానస సరోవరం, 2 రాక్షస సరోవరం. మానస సరోవరం సూర్యుని ఆకారంలో, రాక్షస సరోవరం చంద్రుని ఆకారంలో కనిపిస్తాయి. కైలాసగిరిని హిందువులు పవిత్ర స్థలంగా భావిస్తారు. మానస సరోవరాన్ని దేవతల సరోవరంగా కూడా పిలుస్తారు. అనేక దివ్యశక్తులు సరోవరంలో స్నానమాడేందుకు వస్తుంటాయని నమ్ముతారు. కైలాస పర్వత రహస్యాల గురించి ఎంత శోధించాలని ప్రయత్నిస్తే అంత జటిలంగా మారుతాయి. ఉత్తర దక్షిణ ధృవాల మధ్య హిమాలయ పర్వతాలు ఉన్నాయి. వీటి మధ్య కైలాసగిరి నెలకొని ఉంది. కైలాసగిరిని భూమికి కేంద్రంగా భావిస్తారు. దివ్యశక్తుల ప్రవాహం కలిగి ఉన్న ప్రదేశం కూడా కొనియాడతారు. ఇక్కడ అన్ని దిక్కులు కలుస్తాయి, అందుకే ఇక్కడ ఏ దిక్సూచి పనిచేయదు. కైలాస పర్వతం హిందువులకు, జైనులకు, బౌద్ధులకు, సిక్కులకు కూడా ఇదే పవిత్రమైన ప్రదేశం. గంగా నది మొదలుకొని అనేక నదులు ఇక్కడే జన్మించాయి. విష్ణు పాదాల నుంచి వచ్చి శివుని తలపై నిలిచిందని చెప్తూ ఉంటారు. శివుడితో పాటు పార్వతీదేవిని కూడా భక్తితో కొలుస్తారు. బౌద్ధులకు కూడా ఈ ప్రదేశం చాలా పవిత్రమైన ప్రదేశం. బౌద్ధ ధర్మంలోని రాణి మాయ కూడా బుద్ధుని ఇక్కడే తెలుసుకుందని నమ్ముతారు. సిక్కు మతం వారు గురునానక్ ఈ కైలాస పర్వతంపై కొన్ని రోజులు గడిపారని నమ్ముతారు. కైలాస పర్వతం గురించి రస శాస్త్రవేత్తలు అక్కడ పరిశోధనలు జరిపారు. ఇక్కడ మత గురువులను చాలా మందిని కలిశారు. ఆ తర్వాత వారికి కైలాసగిరికి 4 వైపులా అలౌకిక శక్తులు ఉన్నాయని అర్థమయ్యింది. ఈ రోజుకి అక్కడ అనేక మంది సాధువులు టెలిపతితో, అతీత శక్తులతో కనెక్ట్ అవుతుంటారని తెలుసుకున్నారు. ఈ రోజుకి అక్కడ అనేక మంది యోగులు యోగముద్రలో ఉన్నారని నమ్ముతారు. కైలాస పర్వతంలో మంచు పేరుకున్నప్పుడు ఓం ఆకారంలో మంచు పేరుకొని ఉంటుంది. రామాయణంలో రావణాసురుని గురించి తెలియంది ఎవరికి? రావణాసురుడు భూమి నుంచి స్వర్గానికి మెట్లు నిర్మించాలని చూశాడు. అప్పుడు ఆ నిర్మాణం కైలాస పర్వతాల నుంచే మొదలు పెట్టాలనుకుంటాడు. ఈ రోజుకి ఆ మెట్ల నిర్మాణం కైలాస పర్వతంపై కనిపిస్తుంది. కానీ అతనికి సఫలం కాలేదు. ఎందుకంటే ఎవరికైతే శక్తులు ఉంటాయో వారికి మాత్రమే కైలాసం ఎక్కగలుగుతారు. ఇది కల్పన అని అనేవారు మాత్రం ఒకసారి వెళ్తే గానీ తెలియదు. పర్వతారోహణ చేయకపోయినా పర్లేదు, ఆ పరిసరాలకు వెళ్ళగానే అతీత శక్తుల అనుభవాన్ని ఫీల్ అవుతారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన పర్వతం. ఇప్పటి వరకు ఈ పర్వతం అంచుల వరకు ఎవరు వెళ్ళలేకపోయారు. ఇప్పటి వరకు ఈ పర్వతం అంచుల వరకు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అనేది ఒక పెద్ద మిస్టరీగా నిలిచిపోయింది. ఈ పర్వతం గురించి విభిన్న మతాల వారికి విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. హిందూ మతం ప్రకారం శివుడు, పార్వతి నివాస స్థలంగా భావిస్తారు. ఈ ప్రదేశం ఎప్పుడు మంచుతో నిండి ఉంటుంది. ఇతర పర్వతాల మీద సమయానుకూలంగా మంచు కరిగిపోతూ ఉంటుంది. కైలాసగిరి మాత్రం ఎప్పుడు మంచుతో కప్పబడి ఉంటుంది. శివభక్తుడు కైలాస పర్వతాన్ని కదిలించిన వైనం రామాయణంలో చెప్పబడలేదు. రావణాసురుడి తల్లి వ్యాధిగ్రస్తురాలు అవుతుంది. అవసాన దశలో ఉన్న తల్లిని కైలాస దర్శనం చేసేందుకు గుడిని తన వీపుపై పెట్టుకొని తన తల్లి దగ్గరికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాడు. శివుడు తన ధైర్యానికి మెచ్చి తను పెట్టిన భక్తి పరీక్షల్లో నెగ్గినందుకు అతడికి పర్వతాన్ని ప్రసాదించాడు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి రావణాసురుడు ఇక్కడికి వచ్చేవాడని, ఇక్కడే నివసించేవాడని, కైలాస పర్వతంపై హిమంతో నిండిన మనుషులు ఉంటారని కూడా నమ్ముతారు. అక్కడ కాలం కూడా వేగంగా సాగుతుందని నమ్ముతారు. ఒక వ్యక్తి చేసిన ప్రయత్నంతో అతను చెప్పిన అనుభవాలను బట్టి ఈ ప్రపంచానికి ఈ విషయాలు తెలిసాయి. 2001లో చైనా స్పానిష్ పర్వతారోహక బృందానికి కైలాస పర్వతాన్ని అధిరోహించే అవకాశాన్ని ఇచ్చారు.
అని అంతర్జాతీయ అభ్యంతరాలకు తలొంగక తప్పలేదు. నాసా పరిశోధకులు కూడా ఆ పర్వతాన్ని ఒక అద్భుతమైన ప్రాంతమని అభిప్రాయపడ్డారు. కైలాస పర్వతం దాని ఎత్తు కారణంగానే కాదు, దాని ప్రత్యేకతల కారణంగా కూడా ప్రాచుర్యాన్ని పొందింది. అక్కడ మంచు కరిగినప్పుడు డమరుకం శబ్దాలు వినిపిస్తుంటాయని అంటారు. కైలాస పర్వతం గురించి అనేక ప్రత్యేకతలను మీకు పరిచయం చేసిన ఈ వీడియో గురించి మీకు ఎలా అనిపించింది?